పూర్తి స్థాయిలో తను చేసుకుంటూ వెళ్ళాడు. మరి విష్ణుమూర్తి ఒకటే వచ్చి ఇవన్నీ చేయొచ్చు కదా, మరి వేరే వేరే అవతారాలను తీసుకున్నాడు చెప్పండి. ఒకటే వచ్చి చేయొచ్చు కదా, భగవంతుడు తను ఏదైనా చేయగలడు, ఏ కాలంలో ఎక్కడైనా ఉండగలడు. మనకి ప్రాణాలు చెప్తారు కదా, అందుగాడు ఎందుకు లేడని చెప్పి ఎందెందుకు వెతికినా ఉన్నాడే అని చెప్పి మనం పొంది దాన్ని వ్యక్తపరచాలి. ఇప్పుడు వ్యక్తపరచలేదు అనుకోండి ఏమవుతుంది, ఆనందం ఉంది, నేను అప్పుడు ఆనందాన్ని వ్యక్తపరచకపోతే ఎట్లా, బాగుంది, బాగా వ్యక్తపరచాలి కదా, ప్రతిదీ నేను చేసుకోవాలి కదా. సో అందుకనే ఈ స్టేజ్ లో ఏమవుతుందంటే మనకి అనుభవము, సంతృప్తి, వ్యక్తపరచడం, ఈ మూడు అంశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఏదైతే ఉంది మనం అందరం ఉన్నది కూడా విష్ణు స్టేట్. ఇక్కడ అనుభవం అంశాల దగ్గరకు వద్దాం. బ్రహ్మ స్టేట్ ఏం చేసాము, మన జీవితం ఎలా ఉండాలి, నాకు కుటుంబంలో ఎవరు ఉండాలి, నేనెవరితో ఉండాలి, ప్రతి ఒక్కటి ఈ యొక్క కాన్షియస్నెస్ లో మనం నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఉన్నాము. మరి నేనేమో బ్లిస్ఫుల్ లైఫ్ అన్నాను, మరి ఇక్కడ నేనేమో కొన్ని బాధలు, ఛాలెంజెస్ ఇవన్నీ రాసుకొని వచ్చాను కదా, మరి వాటి పరిస్థితి ఏంటి? అంతే కదా. ఇక్కడ నేనేం చెప్పాను, ఆత్మ ప్రయాణం బ్లిస్ఫుల్ లైఫ్ అన్నాను. బ్లిస్ఫుల్ లైఫ్ అంటే ప్రతి స్పెషల్గా అబండెన్స్కి సంబంధించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్థితిలో విష్ణు స్థితికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు. ఓకే సార్. ఓకే, ఈ రోజున సెషన్కి విచ్చేసినటువంటి రామలక్ష్మణ గారు గట్టిగా మనం చెప్పడం వాళ్ళు నాకు బాగా ఇష్టపడేది ఏంటంటే తపన ఉంటుంది. ఎక్కడికో వెళ్తూ ఉంటారు, అన్ని చోట్లకి వెళ్తూ ఉంటారు, ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటారు, అయినా కూడా ఎంతో సాధారణంగా ఉంటారు. అందుకే మనిషి సాధారణంగా ఉండాలి, ఆలోచనలు అసాధారణంగా ఉండాలి, అది వాళ్ళు చూస్తే వాళ్ళు నేర్చుకోవచ్చు. సో సార్ ఈనాటి సెషన్ పోషించి ఈ జ్ఞానామృతాన్ని మాకు పంచుతారని చెప్పి ఆశిస్తున్నాను. అటు కూర్చున్నా సెంటర్లో, ఇక్కడ కూర్చోడానికి ఎదురుగా అందరికీ సెంటర్ ఆ చైర్ అటు మీద వేసుకోండి గురుగారు. మా ఇద్దరు కరెక్ట్గా ఉంటుంది బ్యాలెన్స్. సెంటర్లో ఉంటే బంగారాలు అందరికి కరెక్ట్గా ఉంటుంది. కూర్చో. మనకు ఎంతో మంది లాగా పడతాం, లాస్ట్ ఒకటిలాగా అయిపోవాలి. పరమాత్మ స్వరూపులారా, ఈ ప్రాంతంలో కూర్చోటానికి, ఇంత ప్రాంగణాన్ని సూచించడానికి కారణమైన ఆయనాటి అయిన గురువు పిత బ్రహ్మ ఋషి పితామగనైన పత్రిజీ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుదాం మనసు లోపల. అంటే ఏదో ఎవరో ఒక పునాది వేయాలి, లేకపోతే మనం కూర్చోలేమన్నమాట. అలాగే మన జన్మనిచ్చిన తల్లిదండ్రులు, సిస్టర్ అండ్ బ్రదర్స్, తోటి సహోదరులు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. ఎక్కడ ఉండాం చిన్న చిన్న వాళ్ళకి ఏదో మీకు ముఖబిందాలు ఉంటాయి, ఈ క్షణం వాళ్ళని క్షమించమని అడగండి, వాళ్ళకి సారీ చెప్పండి. అలాగే మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, మీకు ఇంతకుముందు ఫోను మాట్లాడుకుని ఉన్నవాళ్ళు ఎవరన్నా కావచ్చు, మీ రిలేషన్స్, తోడుకోళ్ళు కానీ ఎవరైనా రిలేషన్స్, ఎవరితోటన్నా కొంచెం మాటకి ఒక మాట వివాదం వచ్చినప్పుడు ఈ క్షణం వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించారండి. చిరునవ్వుతోటి, అదేదో నేను చెప్పానని కాకుండా మీరు మనస్ఫూర్తిగా ఏదో తెలియకుండా మన క్షణం, అది ఇప్పుడు కావచ్చు, పాతవి కావచ్చు, ఏముండా క్షమాపణ చెప్పండి, వాళ్ళు మిమ్మల్ని క్షమించారనండి. పొద్దున్న లేచిన కాడ నుంచి మార్నింగ్ లేచేదాకా ఎంతోమంది సహాయంతో దేహం నడుస్తుంది. ఎంతోమంది బట్టలు ఉతికేవాళ్ళు, బట్టలు కుట్టేవాళ్ళు, మున్సిపాలిటీ పనిచేసేవాళ్ళు, అసలు ఎంతోమంది రైతులు, పంట పండించేవాళ్ళు, ఎంతోమంది సహాయంతో ఈ దేహం నడుస్తుంది. బ్రష్ను కడుక్కోవాలని ఇంకోటి తయారు చేయాలి, పేస్ట్ ఇంకోటి తయారు చేయాలి, సబ్బు ఇంకోటి తయారు చేయాలి, అట్లా ఎంతోమంది సహాయంతో ఈ దేహం నడుస్తుంది. వాళ్ళందరూ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అయ్యా, లేచిన కాంచి పడుకునేదాకా మీ అంతమంది సహాయంతో ఈ దేహాన్ని నడిపి పడుకోబెడుతున్నాను. థ్యాంక్స్. ప్రతి క్షణం థ్యాంక్స్ భావంతో జీవించండి. అలాగే 5 ఎలిమెంట్స్, వాటికి ఆధారమైంది ఈ దేహం. భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని.
ఆ 5 ఎలిమెంట్స్ ఈ బాడీలోనే ఉండేవి. ప్రతి క్షణం గాలి పీల్చుకుంటాం, ప్రతి క్షణం వాటర్ తాగుతాం, ప్రతి క్షణం బాడీలో భూమి మీద నడుస్తాం, ప్రతి క్షణం ఆకాశం అనే గొడుగు కింద ఈ ఎనర్జీతో తిరుగుతున్నాం. ఈ క్షణం ఈ పంచిభూతాలు ఊరికి కూడా కుల మతాలు భేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా అందరూ సమానంగా వాటర్ పనిచేస్తుంది, గాలి పనిచేస్తుంది, ఆకాశం గుడి కింద అందరూ సమానంగా చూస్తుంది. అలాంటి గుణం నాకు ఇవ్వమని మనస్ఫూర్తి కోరుకోండి. అలా తెలియదా వాటికి అలాంటి గుణం కావాలని కోరుకోండి. అలాగే గురు పరంపరలైన ఈ అజ్ఞానంలో పోతున్న వాళ్ళని ఆ గురువులు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి సత్యాన్ని అంతర బయట ప్రపంచం కాదు, లోపల ఇంకోటి ప్రపంచం ఉందని గుర్తించిన మహానుభావుల్ని మనస్ఫూర్తి గురువులందరినీ థ్యాంక్స్ చెప్పండి. ఆ తర్వాత ఈ క్షణం సండే అంటేనే సీరియల్ ముందు కూర్చుందామా, మంచి సినిమాకి వెళ్దామా అనే కాకుండా ఈ క్షణం ఇక్కడ కూర్చున్నారే, మీకు మీరు థ్యాంక్స్ చెప్పండి, మీ భుజాలు మీరు తట్టుకోండి. ఎందుకనంటే మీ మనస్సుతో మీరు ఇని ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మీరు థ్యాంక్స్ చెప్పండి. మనసు మాటలో మైన అక్కడ వాటర్ పడుతుంది అనుకో, అది ఒకటి చెప్తే మనం ఒకటి తిరుగుతుంటాము. గుడ్ గురువు గారు బ్రదరు గురుగారు మాకు అంటే చూసాక పెద్ద పరిచయం లేదు, తమ్ముడు కానీ బ్రదరు. ఈరోజు అదే మేము ప్రతి క్షణం ఎక్కడ ఈ క్షణం ఎవరిని కలుసుకున్నామంటే ఓహో మన ఈ భగవంతుడి ఈ నాటకంలో ఇలా కలుసుకొని అందరితో కలుసుకోవడానికి ఈ సీన్ ఇక్కడ ఉంది కావాలా అంటే మా సినిమా స్టైల్ కావచ్చు. మీ అందరితో కలిసిన సీన్ డైరెక్షన్ సెలెక్ట్ చేశాడు, మీ అందరితో నవ్వి డిసైడ్ అయ్యాం. అట్లా అందుకంటే నేచరే థాట్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతంలో వెళ్ళాలి, వాళ్ళ దగ్గర ఏమి నేర్చుకోవాలి, ఏమి ఆ నేర్చుకున్నది మనం చేయకుండా ఉండేదా, నేర్చుకునేది చేసేదా, ఇట్లా 2 తేడాలు ఉన్నాయమ్మా. అందరి దగ్గర నేర్చుకోవచ్చు, కొన్ని చేయకూడదు, కొన్ని చేయాలి. కరెక్ట్ అన్న బంగారం? ఒక తాగి రోడ్లో టై కట్టుకొని ఆ రోడ్లో పడిపోయి ఉన్నాడు అనుకుని ఆయన దగ్గర నేర్చుకోవచ్చు పాపం. అంటే అక్కడ నేర్చుకోవాలి పాపం. చదువు చిన్న బండి ఉంటుంది, టీ కొట్టు బండి ఉంటుంది, అసలు టీ తాగుతూ అంటే అక్కడంటే సిగరెట్ నాట్ అలౌడ్ అంటారు. అక్కడ వాడు నాట్ అలౌడ్ ఉన్నప్పుడు ఇక్కడ మనం నాట్ అలౌడ్ అనాలిగా. దాన్ని ఆ టీ కొట్టు దగ్గర వచ్చి అని తాగుతుంటాడు. అక్కడ ఆయన దగ్గర నేర్చుకోవాలి. పాపం చదువుకున్నాడు, జాబ్ వచ్చింది, కానీ దీనికి జ్ఞానం నేర్చుకో. అట్లా ఏంటంటే ప్రతి వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. నా పరమాత్మ స్వరూపులారా బ్రదరు చాలా చక్కగా వివరించారు, డిజైన్ చేసి చిన్నపిల్లల స్కూల్కి ఎగులో వెళ్తారు. ఇదిగో ఇది ఏ ఇది బి మీకు చక్కగా గీతలు గీసి చాలా చక్కగా స్కూల్ మాస్టర్ ఎల్కేజీ స్టూడెంట్స్కి ఇచ్చారు. మేము అదే 3 గీతలు మనలో గీసుకునే గురించి మాట్లాడుతున్నాం. అది ఈ గీతలు అక్కడ గీసాం కదా, ఇక్కడ గీద్దాం నిచ్చింది. 3 గీతలే మనకు అడ్డొచ్చే గీతలు 3. ఏ గీతలు 3? ఆటికే చక్ 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 మన అక్షరం పెట్టాలి. మేము మొన్న కూడా చెప్పడం జరిగింది, మనం 4 సింహాలు మన జీవితం ఒక 4 సింహాల్లో ఉన్నాం. ఒకటి ప్రపంచం, రెండోది సంసారం, మూడోది దేహం, కలిపి కనిపించిన ఆత్మే 4వ సింహం. ఈ 3కి సాక్షిగా చూస్తున్నదే 4వ సింహం. దానికి ఆ సింహాన్ని వదిలిపెట్టేసి ఈ 3 సింహాలతో మనం కొట్లాడుతున్నాం. ఆ 4వ సింహానికి పొళ్ళు కానీ, ఆ మీసాలు కానీ, ఆ మచ్చలు కానీ, పిల్లలు కానీ, ఆస్తులు కానీ, ఆయన గొడవలు కానీ, ఆయన ఒకే ప్రాంతంలో ఉంటాడని కానీ అలాంటిది ఆయనకి ఏమి ఉండదు అనమాట ఆ సింహానికి. కానీ ఈ 3 సింహాల మటుకు రూపాలు ఉంటాయి. పలానా పేరు సుబ్బాయమ్మ, పలాని నేను ప్రభాకర్, నా కూతురు పలానావిడ, నా కొడుకు ఇలా అయినా, నా కొడుకు అమెరికాలో చదువుతున్నాడు. సో మనకన్నీ పేర్లన్నీ ఉంటాయి. నేను పలానా జాబులో పనిచేస్తున్నాను, నాకు ఎంతమంది పిల్లలు, నాకు ఇల్లు ఉంది, నాకు కారు ఉందని వీటన్నిటికీ రూపాలు, ఆధారాలు ఉండేవి.
ఆధారాలు ఉండాటితో మనం కొట్టులాడుతున్నాం తప్ప ఆధారం లేని ఆటితో కొట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ ఉంటే కదా కొట్లాడటానికి. అందుకని ఆ పరమాత్మ స్వరూపులారా, ఈ 3 సింహాలని మనము గమనించాలి. ఎందుకంటే ఈ సింహాలతోటి ఆటాడాలి. అర్థమైంది? ప్రపంచం లేకుండా నువ్వు లేవు, సంసారం లేకుండా నువ్వు లేవు, ఈ దేహం లేకుండా నువ్వు లేవు. కానీ ఏది లేకుండా మనం లేవు, కానీ అన్నింటిలో ఉన్నావు, కానీ ఆటలో నువ్వు ఉండకూడదు. అంటే ఒక రాజమౌళి బాహుబలిలో కాక ఒక ట్విస్ట్ పెడతారు చూడు సినిమాలో. డైరెక్టర్ ఇంటర్వ్యూలు తీసుకొస్తాడు, తెలియని వాళ్ళలాగా అమాయకుడిగా ఉంటాడు. నరసింహనాయుడు సినిమాలో ఇంటర్వ్యూలు ఓపెన్ చేస్తా ఆయన అన్నట్టు మనకి మంచోళ్ళలాగా అన్ని ఇచ్చాడు. భగవంతుడు తెలియక ఇక్కడే ట్విస్ట్ పెట్టాడు. నీకే ఇచ్చాడు, నీ చేతిలో పెట్టాడు. ఇక్కడే మనకు స్టార్ట్ అవుతుంది షుగరు, బీపీ, బ్లడ్ ప్రెషర్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే తల్లి ఆదిత్యరావు గారు చెప్తారంటే ప్రపంచాన్ని అంత పట్టించుకుపోవచ్చు. కొంచెం మీ ఆయన పనిచేస్తాడు కాబట్టి ఆయన తెత్తంటే ఉండి పెడతా అంతవరకు ఉండొచ్చు. లేకపోతే ఆఫీసులో పనిచేస్తున్నావు కాబట్టి ఏదో చెప్పిన మనం చేసుకుంటూ వాళ్ళకి వ్యతిరేకంగా నడుచుకుంటూ రావచ్చు, కొంచెం వెళ్ళవచ్చు. ఎందువల్లంటే ఫస్ట్ ఎక్కడ వచ్చిందంటే మనం వంట వచ్చిందన్నమాట. ఫస్ట్ దేహం వచ్చింది, ఆ తర్వాత సంసారం వచ్చింది, ఆ తర్వాత ప్రపంచం వచ్చింది. ప్రపంచం 3వ తేదీ. ఇప్పుడు మనం అటు నుంచి రావాలి. ప్రపంచాన్ని మనం అటు ఇటు కొంచెం మేనేజ్ చేసుకుంటూ రావచ్చు, పెద్ద పట్టించుకోకుండా ఉండొచ్చు. సంసారం అనే ఉంది చూడు, నా పిల్లలు నా ఇల్లు అనే బంధం చూడు, ఆడినన్నా మనం కొంచెం దూరం తెచ్చుకొని దీని కాడ కిసకలాడతాడు మనిషి, కిటకిటకిటలాడతాడు. దానికంటే ఉంది. సరే ఈతనగానే మనం ఇబ్బంది పెడితే తీసుకొని నా పిల్లలు వద్దు, నా భార్య వద్దు, వదిలేయచ్చు, పోయి పెరుగుల్లో కూర్చోవచ్చు. కానీ ఎక్కడ కూర్చున్నావు? పెరుగుల్లో కూర్చున్నది కూడా నువ్వు దేహంలో కూర్చున్నావు. దేహంలో కూర్చున్నావు. 3వది అసలు అన్నిటినీ అంటే ఫస్ట్ ప్రపంచాన్ని చేయించవచ్చు, సంసారాన్ని అట్లా ఇట్లా తోచేయచ్చు. కానీ ఈ దేహం చూడు, ఈ దేహం నేను అనుకున్నావా? అన్నీ ఉన్నాయి దాంట్లో. ప్రపంచం ఉంది, ప్రసారం ఉంది. ఇక్కడ కూర్చున్నా నీ భార్య ఇబ్బంది పడుతున్న, షాప్కి వెళ్తున్న, పిల్లలు స్కూల్కి వచ్చేది ఇక్కడ కూర్చోసుకున్నా కదా అంటే అది ఎక్కడ బయట లేదు, ఇక్కడ ఉన్నట్టే. ప్రపంచంలో నేను 2 రోజులు లీవ్ పెట్టి వచ్చాను కదా, నన్ను రేపు తీసేస్తాడో లేదో కూడా చూడు, అక్కడ లేదు, బయటనే ఉన్నావు, ఆఫీస్లో ఉండవు. అంటే ఆ 2 లేకుండా కూడా అన్ని నీ హృదయంలోనే ఉన్నాయి. కాబట్టి 3 కంటే కూడా ఈ దేహ మమకారం చూడండి, అన్నిటికంటే కూడా లాస్ట్ వరకు బంధించి బాధ పెట్టేదే ఈ దేహ మమకారం. ముందు అటు నుంచి కావాలి, ఇటు నుంచి మొదలు పెట్టాలి. అందుకని నా పరమాత్మ స్వరూపులారా, మనకు కావాల్సింది మీకు ఈ 3లోనే మనం తిరుగుతున్నాం కాబట్టి, 3 ప్రతి క్షణం మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ 3 సంగతి మనం తెలుసుకుంటే కానీ 4వ సంగతి మనకు అర్థమవుతుంది. మీరందరూ క్యాబులు పెట్టుకొని వీళ్ళు వైట్ పంచి కట్టుకొని కదరేసుకున్నారు, వీళ్ళు ఈ 3ని చేయించేది అని మీరు అనుకుంటున్నారేమో. అంత సీన్ లేదు, అంటే చెప్పాలి కదా మీరు, వీళ్ళు తెలిసింది కావాలని చెప్తున్నారని అనుకుంటారేమో. అంటే ఇంకోటి ఏంటంటే మనకి ఢిల్లీ వెళ్ళే రూట్ తెచ్చినామంటే ఢిల్లీ వెళ్ళినట్టు కాదు. ఢిల్లీ కాదు, ఢిల్లీ వెళ్ళాలి. మేమంతా ఏంటంటే రూట్ తెలుసుకున్నాం, అందుకని చెప్పి మీరు డిసైడ్ అయిపోయారు. రామలక్ష్మణ్ క్యాపులు పెట్టుకోగల వాళ్ళు, గురుగారు మా మైకి ఇచ్చారాంగలు వీళ్ళు పెద్ద జ్ఞానులు తెలియగలరు అనుకుంటారేమో. పరమాత్మ స్వరూపులారా, మాకంటే మీరే ముందున్నారేమో. మీరు ముందున్నారు అంటున్నా. అంటే ఈ మాట ఎందుకన్నానంటే, అంటే మా ముందు మీరు ఉన్నారు కాబట్టి మీరు ముందున్నట్టే. అర్థమైందా? ఎవరున్నారు మా ముందు? మీరున్నారు. మీరే ముందు కదా మరి. అందుకని చెబుతున్నా. అందుకని మీరు ఎవరు తెలివి తక్కువ వాళ్ళు కాదు, అందుకని పెద్ద మీరు తెలియగలవాడు కాదు. ఇక్కడ ఏంటంటే కొంచెం ఉండాల్సిన దానికి కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మన బాధలు వచ్చినాయి. ఏంటంటారు దాన్ని? దాని పేరే సరంగధరి అని పాట పాడతారు. దాని పేరు అహంకారం. ఈగో. అదే అంటా చెప్తున్నా తల్లి. అహంకారం 100% ఉంటే జైల్లో ఉంటాడు, అహంకారం 150% ఉంటే సంసారంలో ఉంటారు, అహంకారం 25% ఉంటే మనందరిలో కూర్చుంటాం, అహంకారం 0 ఉంటే గురువుగా ఉంటాడు. మనమంతా ఏ రేంజ్లో ఉన్నాం అనేది మేము చెప్పక్కర్లేదు, మీరు అంతా అర్థం తెలుసుకోవాలి ఇదంతా. కాబట్టి జైల్లో లేవు, బెస్ట్గా ఉన్నాం.
సంసారంలో ఉన్నావు, కొంచెం బెస్ట్గా ఉన్నావు. 50% లెస్ లో ఉంటారు, సంసారంలో ఉంటారు. కాబట్టి టీవీల ముందు సినిమాల ముందు లేరు కాబట్టి దానికంటే ముందు 25% మనమంతా 25 లో ఉంటాం. ఏది మీరు ఒక రోజు ఇక్కడ కూర్చుంటారనే సంగతి మా కాన్ఫిడెన్స్ వచ్చింది. మేము చూస్తే మీ మొక్కలో చిరునవ్వు చూస్తే అంటే 25 బ్యాలెన్స్ ఉంది మీ దగ్గర. అంటే 3 సింహాల గురించి అంటే స్టార్టింగ్ క్లైమాక్స్, ఎందుకంటే మనకు ఆ గుణాల గురించి మాకు అర్థమైంది. మాకు రోజు మేము గమనిస్తూ ఉన్నాం అనమాట. ఎందుకనంటే నేను అని చెప్పకూడదు, కానీ నేను వాడాల్సి వస్తుంది. అంటే మేము ఏంటంటే గంజి దాగి బెంజి ఏమంటారు రేంజ్ లవర్ కారు తిరిగే వాళ్ళతో కూడా తిరుగుతున్నాం. అంటే భగవంతుడు మాకు తిప్పడానికి అవకాశం ఇచ్చాడు ఆయన. ఈ క్యారెక్టర్ అలా ఇచ్చాడు. ఈ గాడిదలకి 2 ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు ఆయన. గేదెలు మేకలు కాసుకునే వాళ్ళకి బెంజిలో కారు తిరిగే వాళ్ళకి మన జార్జీ వెళ్తే బెంజి కారు ఇచ్చారు అనమాట. కారు మాకు షూటింగ్ కారుకి వెళ్ళి చూసాం. ఓహో, గెంజికి బెంజికి 2 మ్యాచింగ్ బాగానే ఉంది అనుకున్నాం. ఒక రజనీకాంత్ తోటి గంటలు కూర్చొని మాట్లాడడానికి అవకాశం భగవంతుడు అంటే ఆ మత సాక్షిగా డైరెక్టర్ గారికి కోపం వచ్చేది. ఏంటి అంతసేపు ఇద్దరు మాట్లాడుతున్నావు ఏంటి వీళ్ళు, నేను డైరెక్టర్ని అంటే డైరెక్టర్ గారు ఎక్కడ కోపడుతుంటే రజనీ సార్ ఇద్దరు మాట్లాడుతున్నారు. ఆయన మాట సింక్ అయింది. అది సింక్ మాది కాదు, ఆయన సింక్ చేస్తున్నాడు. మనం సింక్ చేద్దాం అనుకో, రజనీకాంత్ గేట్ దగ్గర వెళ్ళాం. నేను అర్థమైందా? ఆయన సింక్ బట్టి ఇద్దరు మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఏంటంటే అలాగే భగవంతుడి దగ్గరండి, భగవంతుడు మనం సింక్ అవ్వాలనుకో ఎక్కడికి గేటు కూడా తాడు నీడు. ఆయన సింక్ తలుచుకుంటే మన గుడిలో ఉంటాడు. ఏది కూడా అంత ఈజీగా ఉంటుంది. నా పరమాత్మ స్వరూపులారా 3 విషయాలు మీ క్లైమాక్స్లో చెబుతాం. సినిమాలో సీరియల్ అంటారు కదా, అత్త కోడలు ఇద్దరు చంపుని షట్లు కొట్టుకున్నారు, బ్రేక్ నెక్స్ట్ వారం అన్నట్టు. అట్లా మా సినిమాలో కూడా ఇంటర్వ్యూస్ ఒక రేంజ్లో ఉంటుంది. అప్పుడు దాకా సైలెన్స్కుండా హీరో ఒక్క మా లేచి 5 తలలు తీసాడు. ఎవరు ఎత్తను బ్రేక్. అప్పుడు మా పాస్కి వెళ్ళి ఇంటర్వ్యూలు వెళ్ళేసి ఆయన ఎందుకు నేర్చుకుంటాడు, ఆయన ఎవరు, ఈయనెవరు, ఈడెందుకు వచ్చాడు అనుకున్నావా లేదా? అట్లా ఇంటర్వ్యూలు లాగే మన జీవితాల్లో కూడా కొన్ని ఇంటర్వ్యూలు బ్రాంక్నెస్ కొన్ని ఉంటాయి మనకి. ఆ బ్రాంక్నెస్ తెలుసుకోవడానికి వస్తే మన ప్రయత్నం ఇలా బోర్డులు గీసి గురువారు ఇలా చెప్పడం అనమాట, చెప్పటం. అందుకని 3 సింహాల గురించి లాస్ట్లో చెప్పి 4వ సింహం ఎక్కడుందో మీ దగ్గరే ఉందని చెప్పుకొని బయటికి వెళ్దాం. ఇప్పుడు అహంకారం అనే దాని గురించి నేను మాట్లాడుకుందాం. బాధపడ్డావా, అది అహంకారం. అని నువ్వు భయపడ్డావా, అహంకారమే. నువ్వు కోపడ్డావా, అహంకారమే. ఇవ్వరు తిట్టినప్పుడు నువ్వు తిట్టకుండా ఫీల్ అయ్యావు చూడు, అది అహంకారం. ఎట్లా తిట్టింది మెత్త, మీ తోడుకోవాలి తిట్టింది, నువ్వు తిట్టలేకపోయావు, పాత్ర తీసుకొని గోడకే టకటకని కొడతారు చూడు, ఇది అహంకారం. అంటే కొట్టగలిగేవాడు తిట్టగలిగే మాటకు మాట అన్నప్పుడు అహంకారం వేస్తుంది. మాట నీకంటే తక్కువ ఉన్నప్పుడు మాట అంటావు. అది ఆఫీసులో ఉన్నావు, ఎండి ఉన్నాడు, ఆయన ఏదో అన్నాడు, నువ్వు మాట అనలేకపోయావు. అక్కడ నీ లోపల ఉంది అహంకారం, బాధపడుతున్నావు. నేను చాలా మంచోడిని, నన్ను ఎందుకు అన్నాడని, అది అహంకారమే. వీళ్ళు చాలా మంచోడు అనే చెప్పి కూడా అహంకారం. ఈ మనసుని మేము చాలా అబ్జర్వేషన్ చేస్తామమ్మా. అసలు నీ అమ్మటే ఉండి నువ్వే తోపు, నీకంటే అందగాడు లేడు, జనం అంతా వేస్ట్గాళ్ళు అని చెప్పి మోసం చేసేది అది మనసు. అసలు అంటే పక్కని తోడుకోవాలి, అసలు ఆయనకి ఏం తెలియదు. ఎన్ని ప్రపంచంలో ఉన్నవాళ్ళ మీద అందరి మీద ఎన్ని రకాల సాడీలు చెప్పుద్దంటే అది చెబుతుంటుంది. నువ్వే హీరోవి, అసలు నీ మాట ఎలా ఉంది, నీ మాట వింటలేదు, నీ మాట వింటలేదా, వాళ్ళు వేస్ట్ గాళ్ళు. ఇట్లా మమ్మల్ని చెబుతున్నప్పుడు అప్పుడు కపటం కూర్చున్నాం. ఎవడురా నువ్వు, అవతాలోడు బాగలేదంటానికి ఓ మనసా యాదవా, నీకేం రైట్స్ ఉంది? ఇంకోటి తెలుసుకోండి, దానికి పాయింట్ ఏంటంటే దానికి మనం దానికి మనకి పాయింట్ తెలుసుకోవాలి. ఎదుటివాడు మనకంటే తక్కువ తప్పులు అనేది పడితే మనసే అవుతుందంటే నేను మంచోడు కావచ్చు. దానికి పాయింట్ అర్థమైందా? మంచోడు దాని తప్పు అవతారాలు ఎత్తుకేవా, నువ్వు మంచోడు అయిపోతున్నావు. అక్కడ అహంకారాన్ని మనం మంచోడు ఎప్పుడు అయిపోయావో ఆత్మస్థితి లేదు ఇక్కడ, అహంకారస్థితే ఉంది. ఇప్పుడు ఏంది చీర, ఇప్పుడు ఏం లేదు, పొద్దున్న చీర పక్కోళ్ళు చీర కట్టుకున్నారు, నువ్వు ఈ చీర కట్టుకున్నావు
అంటే ఆ చీర కంటే ఈ చీర మంచిది అంటే నీ మనసు ఏం చేస్తుందంటే ప్రతి దానిలో మీకు మీరు లేడీస్ కూడా తెలుసుకుంటారు. అక్కయ్య గారు పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏంటి అక్క ఎక్కడ కొన్నావు అక్కయ్య చీర, ఇది చందన వెదర్లో ఒక్కటే ఉంది చీర, అది నా ఒక్కటికే ఉంది. అప్పుడు అంటే కానీ నీ మనసు అది అంటే కదమ్మా మేము కొత్తలో షూవర్స్కి వెళ్ళాడు, ఫస్ట్ కొనుకెళ్ళేవాడు. ప్యాంట్ పైకి తీసి వాళ్ళ ముందు కాలు ఆడుతుండేవాళ్ళు. వాడు కూడా భక్తి సూపర్ గా అంటే మనం తృప్తి. అప్పుడు చూస్తే అరే ఎక్కడ కొన్నావు షూ, ఇది నైక్ లో మా ఫ్రెండ్ విఎస్ నుంచి వస్తున్నప్పుడు ఒకటే ఉందంట, ఇది తెచ్చాడని కాలు ఎలా 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 ఆడించాడు. అప్పుడు అమ్మ మనసుకి ఎట్లుంటుందంటే ఇది అంటే నువ్వు షూ వేసుకున్నావు కొనుక్కొని నువ్వు ఆనందపడకుండా వాడివిడో చెబితే ఆనందపడడానికి కోసం ఈ మనసులు అంటే దీని ఆడే నాటకం అమ్మ మీ అందరిని ఆడిస్తుంది. ఇది జోక్ మా మీద వేస్తున్నాం కానీ మీకు కరెక్ట్. ఒక్కొక్కడు రేంజ్ రోవర్ కారులో దిగుతూ ఉంటారు. రేంజ్ రోవర్ కారులో దిగుతప్పుడు కారు రేంజ్ కంటే ₹1,00,00,000 కారు అనుకో, దిగుందా మనం ఏం చూస్తాం, మనం ఏంటంటే నన్ను చూడాలని కొంటాడు మనిషి, కారుని చూస్తాడు. అప్పుడు పోయింది. ఇప్పుడు ర్యాండ్ డ్రైవర్ అంట మాకు మా ఆర్టిస్ట్ కొంటున్నారు, వెనక పెద్ద టైర్ ఉంటుంది, ఇలా గూడ్లా లేస్తుంది. రేంజ్ డ్రైవర్ అది ఏమంటారు తమ్ముడు ఇంగ్లీష్ రాలేదు. రేంజ్ డ్రైవర్ ఇప్పుడు ర్యాండ్ డ్రైవర్ అని ఒకటి వచ్చింది. దాని తాత ర్యాండ్ డ్రైవర్ వచ్చి వచ్చింది. అప్పుడు దిగంగానే మనం ఏం చూస్తాం, కారు దిగంగా కారు రేంజ్ డ్రైవర్ రాగానే అందరూ చూస్తాం ఆ కారు నుంచి ఎలాంటి మనిషి తిరుగుతున్నాడని. ఈ మనిషిలో కారుని చూస్తాం. అప్పుడేంటి పోయింది, నీరు పోయింది, కారుకి వెళ్ళిపోయింది. మేము నిండా నగలేసుకున్నావు, పెళ్లికి వెళ్ళావు, ఎవరు చూస్తున్నారు, నగలు చూస్తున్నారు, నిన్ను చూస్తున్నా. అంటే ఈ డీటెయిల్ తెలుసుకోవాలి. నువ్వు అందరు కట్టుకొని మంచి ఒక ₹1,00,000 పట్టు చీర కట్టుకెళ్ళావు, చూస్తున్నారు అంటే ఎన్నిటిని మేము ఆరా చేస్తూ వచ్చాము. అంటే ఎందుకంటే తమ్ముళ్ళలాగా పెద్ద మేము చదువుకోలేదు, మీకు అంటే మహాభారత రామాయణం మాకేం తెలియదు, ప్రపంచాన్ని కొంచెం చదవగలిగాం. ఒక మనిషి రేంజ్ ఇస్తలేని అప్పుడు రేంజ్ రోవర్ కారులో దిగంలో ఒక రేంజ్ ఉంది అనుకుంటున్నాం. రేంజ్ రోవర్ కట్ చేస్తారు. అర్థమైందా? ఆ రేంజ్ రోవర్ చూసి మనకు రేంజ్ రోవర్ లేదనుకుంటున్నాం. మనమే ఒక రేంజ్ రోవర్ అనే సంగతి మనం మర్చిపోయాం. దేహం మించిన రేంజ్ రోవర్ లేదు, దేహంలో ఉన్న చైతన్యకు మించిన ప్రపంచమే లేదు. మనం ఏం చేస్తున్నామంటే మనం తయారు చేసిన రేంజ్ రోవర్ తయారు చేసిన దానికే సూపర్ అంటున్నామే. మరి ఈ రేంజ్ రోవర్ తయారు చేసిన అన్ని ఊరాన్ని గమనించావు మనం. పొద్దుకులు దీనిలో నడుస్తున్నావు, దీనిలో చూస్తున్నావు, ఈ రేంజ్ రోవర్లో మాట్లాడుతున్నావు, ఈ రేంజ్ రోవర్ చీర కట్టుకుంటున్నావు. మరి ఈ రేంజ్ రోవర్ గురించి ఇది చేసి తయారు చేసిన రేంజ్ రోవర్ గురించి మనం మాట్లాడుకుంటున్నామే. తయారు చేసిన బంగారం, తయారు చేసిన కార్లు, తయారు చేసిన బిల్డింగ్లు. ఏమైపోయిందంటే ప్రపంచం విషయాలు 2 కళ్ళు బయటికి చూస్తూ 2 చెవులు బయటికి వింటూ మాట్లాడుతూ మొత్తం భగవంతుడు అలా 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 పెట్టేశాడు బయటికి. అన్నిటికీ 2 కాకపడుతున్నాయి, 2 కాకపడుతున్నాయి. పరమాత్మ స్వరూపులారా ఇవ్వరు మీరు రేంజ్ రోవర్. ఇప్పుడు మాట్లాడుకోవాలి మనం. ఒక రేంజ్ రోవర్ కంపెనీ తయారు చేసిన, ఒక బెంజ్ తయారు చేసిన అతనికి ఎంత మర్యాద ఇస్తున్నాం మనం. ఎక్కడ తయారు చేస్తున్నాడు? అమెరికాలో విఎస్ నుంచి వస్తున్న కంపెనీ, ఎక్కడ కాదు మాకు తెలియదు. మరి ఈ కంపెనీ తయారు చేసిన ఆయన ఊరు మీకు తెలిసి ఎవరన్నా? ఎవరమ్మా? రేంజ్ రోవర్ స్థాయి దేశం అంటే ఆయనకు ఒక బ్యాండు, రేంజ్ రోవర్ అంటే పలానా కంపెనీ అడ్రస్ అంతా ఉంది. ఈ రేంజ్ రోవర్ కరెక్ట్ ఇక్కడే 2 కళ్ళు, పక్కన 2 చెవులు, గాలి పీల్చుకుంటే 2 ముక్కులు, మాట్లాడటానికి గాలి నిద్రపోతున్నావు నువ్వు కుర్చు పెడుతున్నా కానీ నువ్వు ముక్కులు ఆ పని చేయడానికి నువ్వు నిద్రపోయిన హార్ట్ కొట్టుకుంటుంది. ఈ రేంజ్ రోవర్ తయారు చేసిన ఎవరు ఆయన? ఇంకొకరికి తెలుసా? ఆ బ్రహ్మ ఎక్కడ ఉంటాడు ఆయన? మనకి ఎక్కడ కనిపించి వచ్చిందంటే గుడులు వేరే కట్టారు, అక్కడ దేవుడు ఉంటానన్నారు. కరెక్ట్ వారానికి మనం వెళ్ళాము అనుకోండి, మన ఎక్కడ ఉన్నా అసలు ఎక్కడ ఉన్నాడు అనే సంగతి మనం చాలా మర్చిపోయి ఉన్నాం మిత్రులారా. ఆకాశంలో ఉన్నాడు, బంగారు క్లాస్ కొట్టండి. అంటే గుళ్ళకి దాటేళ్ళింది తల్లి, గుడి దాటేళ్ళింది, కొంచెం పర్లేదు. ఇట్లే ఈ కథ ఒకటి చెబుతాం. దేవుడి కథ వచ్చింది కాబట్టి భగవంతుడికి వీళ్ళు నేను తయారు చేసిన వాళ్ళే ఫలానా నేను 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 కొట్టుకుంటున్నారు. ఆయనకి వ్యసనం వచ్చింది భగవంతుడికి. సో మనుషులు చూసి ఈసి వచ్చిందంట.
నేను తయారు నా పేరు కూడా చెప్పకుండా వాళ్ళు హ్యాపీగా నేను చెప్పుకుంటాను. నేను వెళ్దామని భూమికి వచ్చాడంట ఆయన, భగవంతుడు భూమి మీదకి వచ్చాడంట. అంటే వెళ్తాను సార్, నేను మనసులో వచ్చి భగవంతుని సార్, నేను భగవంతుడినా. బాబాయ్ భగవంతుడు ఎట్టు ఎందుకుంటాడు, నువ్వు వేరే భలేవాడివే అని జనం అంటున్నారంట. ఏంటి జనం నమ్మట్లేదే వీళ్ళు. ఏమంటే నేను భగవంతులు అంటే మీరు ఎట్ట కదంటే మీకు కొన్ని కిరీటాలు ఉంటాయి, అట్లా ఉంటాయి, ఇట్లా ఉంటాయి ఉంటాయి, కానీ సాధారణంగా వచ్చే మేట నమ్ముతాం అన్నారంట. భగవంతుడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిరిగాడంట, ఆయన కనిపించలేదంట, నమ్మట్లేదంట. అప్పుడు భగవంతుడు అనుకున్నాడు, అసలు మనుషులు చెప్తే నమ్మేదట్లేరు, కొంచెం శక్తులు పైకెద్దామని చెప్పి ఏదో మంత్రతంత్రం అనగానే 10 లక్షలు డబ్బులు వచ్చినాయంట. అయ్యో ఈయననే దేవుడు అని ఎవడపడ్డారు. అట్లా ఈయనకిచ్చి ఈయనకిచ్చి జనం ఎవడపడ్డారంట. పులీలు నాకు కావాలి, నాకు ఆస్తులు కావాలి, బంధువులు కావాలి, దాన్ని పెట్టండి సార్ అని వెళ్తే ఆ వెళ్ళి కొండ మీద దాక్కున్నాను. ఓహో మనుషులు దగ్గర భయపడలేక అక్కడ నాలాంటి ఫైట్ మాస్టర్ రోప్ వేసుకుని పైకి వెళ్ళాడు సార్. మేము సినిమాల స్టైల్లో రోప్ వేసుకొని రోప్ క్లైంబింగ్లో వచ్చాను సార్. సరే ఇన్ని అడిగి ఏం కావాలి సార్? ఏం లేదు సార్, ఈ ఆంధ్రప్రదేశ్లో సగం భూమి నాకు, ఒక 140 కార్లు కోరుకున్నాడంట. అట్లా ఈయన దగ్గర పడిపోయి లోపల గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు. లోపల వెళ్ళాడంట. చూస్తే అక్కడ ధ్యానం చేస్తున్నాడు బెమ్మరిషి పత్రి లాంటి వాడు, ఆయన కథ జన్మలో. అప్పుడు వెళ్ళి దేవుడు వెళ్ళి, ఏమంటే నేను గర్వంగా మనుషుల్లోకి వచ్చి నా పేరు చెప్పుకొని ఏదో షొన్సో అని ఉంటే నన్ను అందరూ కాలు మోగుతాను అనుకొచ్చాను, కోరికలకి నా బతకలేక నేను ఎగిరికి వచ్చాను, ఏం చేయాలి సార్ అన్నాడంట. అప్పుడు ఆ సాధు లేచి ఒక ఐడియా ఇచ్చాడంట. మనుషులు చాలా తెలివిగల వాళ్ళు, ఏడ దాక్కున్నా కానీ వాళ్ళు నిచ్చెనలు వేసుకొని రోపులు వేసుకొస్తారు. ఒకసారి దాక్కో అక్కడ ముడి చూడరన్నమాట. ఎక్కడ సార్ అది? వాడు హృదయంలో దాక్కో, అక్కడ తప్ప బయట మొత్తం తిరుగుతారు. ఎక్కడ చూసుకో. అలాగే నా పరమాత్మ స్వరూపులారా, భగవంతుడు ఎలా ఉంటాడు, అలా ఉంటాడు, ఇలా ఉంటాడు అనుకునే దానికంటే కూడా నీలాగే ఉంటాడు, నాలాగే ఉంటాడు అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో అప్పుడు నువ్వు ఒక శిల్పిగా ఒక మంచి భావనతోటి, మొక్కలో చిరునవ్వుతోటి, కోపడితే కోపం ఆపోజిట్ ఇవ్వకుండా ఇది మాటకు మాట అంటే మనిషివి, మాట అన్నప్పుడు సైలెన్స్కుంటే భగవంతుడివి. అప్పుడు మా వాడు మేము తప్పున మా ఆవిడ కోప్పడింది, నీకు బుద్ధి లేదందే నవ్వి లోపల నాకు బుద్ధి ఉంటే నేను ఎందుకు చేసుకునేవాడిని. లేట్గా వచ్చింది. ఈ జ్ఞానం ముందొచ్చి ఉంటే పిచ్చిపల్లి ఎవరని చెప్తారా? లోపల నవ్వుకునేది. అది ఉంటే అని అనం నొక్కుతాం. అట్లా కాదు తల్లి, ప్రతి క్షణం మీ తోడుకోవడం అన్న మీకు నీ బుద్ధి లేదన్నారు అనుకోండి, అది ఉంటే నీ పక్కన ఎందుకు తోడుకోవాలని పాత్ర చేస్తున్నాను. ఏం లేదు తల్లి, ప్రతి పాత్రలో మీకు ప్రతి క్షణం నవ్వు రావాలంటే మేము ఎందుకు నవ్వుతున్నామంటే, మన అందరం కలిసి ఒక ఫ్యామిలీ సంక్రాంతి పండుగకు వచ్చాం. గురుగారి గడ్డ ఉందని మంచి విలన్ క్యారెక్టర్ ఇచ్చాం. అలా ఏ శాల్వులు ఉన్నాడని హీరోగా ఇచ్చాం. ఇగో ఈయన ఉన్నాడని ఒక మేనమామ క్యారెక్టర్ ఇచ్చాం. చిన్న అమ్మాయి ఎవరు ఉంది హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చాం. అట్లా అనుకోండి. ఒకడు ఆవిడకి అత్త క్యారెక్టర్ ఇచ్చాం, సూర్యకాంత్ క్యారెక్టర్ ఇచ్చాం, ఆమెకి ఇచ్చాం. మనందరం వెళ్ళి స్టేజ్ మీద ఆడుతున్నాం, అందరం కూర్చున్నాం. రిలయన్స్ అందరూ మన రిలేషన్, మన పిల్లలు మన వాళ్ళంతా స్టేజ్ మీద ఆడుతున్నాం. అప్పుడు గురుగారు వచ్చి చప్పుడు హీరో ఉంది అన్నాడు. అరే రే మీరు ఏమి నవ్వుకుంటారా, బాధపడతారా? అరే మన గురుగారు భలే యాక్ట్ చేస్తారా అంటావా లేదా? అనగల ఇల్లు వేసాడు హీరో, టాప్ ఫైట్ అన్నాడు. కరెక్ట్గా వచ్చింది. అత్తకోళ్ళ సూర్యకాంత్ గారు లాంటి ఆవిడ ఇచ్చింది. నీకు గుర్తు లేదండి, కోళ్ళని ఎగిరి నాలుగు కొట్టింది. అప్పుడు మీరంతా నవ్వుకుంటారా, తింటారా ఆవిడ్ని? మరి భలే యాక్ట్ చేస్తుంది అనుకుంటాం కదా. అట్లా ఎప్పుడైతే ఈ ప్రపంచ భగవంతుడి నాటకంలో కొన్ని రోజులు ఉండిపోయే ఈ నాటకంలో మీ తోడుకోళ్ళ నిన్ను తిట్టిందా పాత్ర, అరే రే పాప మా డైలాగ్ మర్చిపోయింది, ఏమన్నా నీకు బుద్ధి లేదా అంది. డైరెక్టర్ ఏం చెప్పాడు,
మీరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ అక్కలాగా ఉండమని డైలాగ్ చెప్పాడు డైరెక్టర్. ఆ డైలాగ్ మర్చిపోయి ఈ బుద్ధి అని తిట్టింది. ఇప్పుడు ఏమనుకుంటారు? డైలాగ్ మర్చిపోయిందని. అట్లాగా ఈ ప్రపంచం అనే ఈ నాటకంలో మనం భయపడి ప్రపంచం నుంచి ఈజీగా వెళ్ళాలంటే ఈ టెక్నిక్ ఒకటి తెలుసుకోండి. నీకు బుద్ధి లేదన్నారా? అరే పాపం డైలాగ్ మర్చిపోయింది. అరే నా బుద్ధి లేకపోతే భగవంతుడు ఇక్కడ ఎందుకు పంపిస్తాడు నన్ను? భూమి మీదకి వచ్చావు అంటే ఆయన పంపించానే కదా. భూమి మీదకి చాలా మంది రాలేదు కదా, వచ్చాను కాబట్టి ఏదైనా కొద్ది జ్ఞానం ఉంటే పంపిస్తాడు. పక్కన ఆవిడ బుద్ధి లేదనంటే డైలాగ్ మర్చిపోయింది. అది తోడుకోవాలి కావచ్చు, అత్త కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఏమైనా కావచ్చు. ఎప్పుడైతే ఈ క్యారెక్టరేషన్స్ ఓహో వాళ్ళు క్యారెక్టరేషన్ అది, అప్పుడు ఏమనాలంటే అరే భగవంతుడు పాపం ఆవిడ పిల్లల క్యారెక్టర్ ఇచ్చాడు, మరి ఆవిడకి అట్లా మాట్లాడాలి. అప్పుడు కానీ మనకి మొక్కలో చిరునవ్వు ఉంటుంది. భాగంలో మొన్న మేము జాతీయ నుంచి వచ్చాము, ఒక 25 days ఉంది. 25 days వచ్చిన మా భార్య గారు అంటే చాలా గ్యాప్ ఉన్నది కాబట్టి కొంచెం ప్రేమ కొంచెం ఎక్కువ అంటే అంతా అసలు అది కావాలంటే మీకు షూట్ కావాలి, అది కావాలంటే ఒక రోజంతా అంటే మేము తట్టుకోలేని రకంగా ప్రేమ చూపించింది. అంటే మరుసటి రోజు సేమ్ టైంకి వచ్చేటప్పటికి ఏదో ఒకటి అడిగింది. టక్కన దానికి నేను సమాధానం అన్నిటికీ ఆడపడతాం దానికి అది కాదులే అన్న. అక్కడి నుంచి మొదలుపెట్టింది. అంటే ఈ ప్రేమ మొత్తం దుస్తుపోయింది. పోయి అరగంట ఆగా టవల్ అక్కడ తీసుకో, ఏది సబ్బు అక్కడ చూసుకో అంటే అదంతా పోయింది, రివర్స్ అయ్యింది. తర్వాత అంతా అయిపోయిన తర్వాత కరెక్ట్గా మామిడి అంటే 1 month ఒక మాది తిరుగుతా అనమాట. ఆ రోజంతా మనసు దాచి పెట్టుకుని 1 month ఒక మాది మొదలు పెడితే అరగంట తింటుంది. నిన్న అంటే 25 days కదా, నేను ఈవినింగ్ మొదలు పెట్టి అరగంట తిట్టింది. ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి అన్న. నేను అన్ని అయిపోయి ఉన్నాయంటే లేదు, నేను తిట్టిన దాంట్లో నాలో ఉన్నాయి అన్ని కూడా అంటే 1% చాలా ఉంటాయి, పడుకోలేదు జరుగుతుంది. అంటే తల్లి ఇదంతా కూడా సరదాగా తీసుకోకపోతే షుగర్ బీపీలో ఇక్కడే వచ్చేది మనకి. నేను అర్థమైందా ఇదేంటంటే, ఎందుకంటే నా పరమాత్మ స్వరూపులారా, భర్త కావచ్చు, భార్య కావచ్చు, అంటే ఈ సంసారాన్ని ముందు మనం మీరు ఆర్చి చేయాలంటున్నా. టైం ఏంటంటే వెళ్ళిపోతుంది, టైం అవుతుంది. అలాగే భర్త అమ్మా నువ్వు నాకు లక్ష్మిలాగా దొరికావు, ఎక్కడో మీ అమ్మ నాన్నలు పెట్టి నువ్వు నాకు దొరకడం నాకు అదిస్తూ అంటాడు. మీ భర్తలు అని ఉంటారు. ఒక వారం తర్వాత నువ్వు దొరకటం మునస్వరానా నా ఇంటికి వచ్చావు అంటాడు. అదే నోరు మీరంతా భార్య అంటది ఏమంటే మీరు దొరకటం మాకు దేవుళ్ళలాగా ఉండాలంటది. అదే నోరు. నేను గమనించి చెబుతాను తల్లి, మీకు దొరుకుతుంటే మీరు చెప్పొద్దు. 1 week తర్వాత ముసస్పడు నువ్వు దొరికేవు చూడు, నా కర్మ, మా నాన్న ఇన్ని కట్టించాడు చూడండి. ఎందుకనంటే మంచిని ట్రావెల్ చేయలేదు. మంచిని మనలో ఉన్న ఆత్మ అహంకారం అంటే మంచి నిరంతరం లేదు, లేని దీంట్లో నిరంతరం భార్య చెప్తుంటే అది లేదు, ఏది లేదు. గమనించండి తల్లి, అది అన్ని నిరంతరం వాటర్ ఫ్లో లాగా. ఒక రోజు పొగుడుతుంటాడు, పొగిడాడా ఓహో రేపు తిడతాడుగా అనుకోండి. మీరు ముందు పొగిడే రోజు అనుకోండి, తిట్టాడా ఆహా ఇది రేపు పొగుడతాడుగా అంటేనే ఈ ప్రపంచ సంసార విషయాల్లో మనం ముందుకెళ్తాం తప్ప ప్రతి దానిలో పెట్టి ఆయన ఎందుకన్నాడు, ఈయనెందుకన్నాడు, ఎట్టెందుకన్నాడు, నేను మంచిదాన్ని కదా, నేను మంచివాడు కదా అనుకుంటుంటే ఇట్టా అంటే నువ్వు పని మరిచిపోయి ఇట్టేట అనుకుంటావు, నేను పిచ్చా అనుకుంటారు. అందుకని నా పరమాత్మ స్వరూపులారా, ఈ సంసారం గెలవాలంటే, ఈ ప్రపంచంలో గెలవాలంటే ఈ దేహం ఒకరోజు హ్యాపీగా ఉంటుంది, నవ్వుతావు, ఒకరోజు తెలియదు తలనొప్పిగా ఉంటుంది, కొంచెం 2 రోజులు హ్యాపీగా ఉంటావు, నడుము నొప్పిగా ఉంటుంది, ఒకరోజు బాగా ఉంటుంది, చిన్నది అరగదు, ఒకరోజు నిద్ర పట్టదు. గమనించారు ఏంటి మీరు? నేనేది ఏంటంటే మీరు తెలుసుకోవాల్సిన ఒకటేంటంటే రామాయణం, మహాభారతం ఈ పెద్ద తెలుసుకోవాలండి. తెలుసుకోండి, తప్పులేదు. ముందు ఇది ఏం పని చేస్తుంది? ఒకరోజు బాగా అరుగుద్ది, ఒకరోజు అరగదు, ఒకరోజు నవ్వుతూ మాట్లాడతావు, ఒకరోజు ఏమైంది అంటుంటా. అంటే నేను ఈ దేహాన్ని గమనించాను అనమాట. దానికి ఏదో తక్కువ అవుతుంది, దానికి ఏదో నచ్చినప్పుడు నవ్వుతుంది, దాన్ని నచ్చినప్పుడు ఏదో నచ్చకపోతే కోపడుతుంది, ఏదో చిన్నప్పుడు అడగలేదంటే బాధపడుతుంది. ఇది ఇలాంటి దానితో నాకేంటి సంబంధం ఇది? ఓహో అదే అలుగుద్ది, అదే నవ్వుకుంటుంది. అప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలంటే సూక్ష్మంగా ఓహో ఇలా మావిడ తిట్టిందా రేపు పొగుడుద్ది, దీని మన సంబంధం లేదు, తిట్టాడు పొగుడుతుంది, రేపు బాగుంటుంది, ఓహో ఇలా ఉన్నానే రేపు ఉండను. ఇట్లా ఏంటంటే ఈ దేహం అనేది దీన్ని ముందు మనం టార్గెట్ చేయాలి. మారుతుంటుంది నిరకింత్రం. ఇవాళ బాగానే ఉన్నాము, రేపు తెల్లబెట్టిపోతుంది, బాగా నడుస్తున్నాను, మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఇదేంటి మారుతుంది ఏంటి? ఇది మనసు మారుతుంది ఏంటి? దేహంలో మార్పు వస్తుంది ఏంటి? మారేది ఇది, మారింది ఏదో ఒకటి ఉందే అనేది అది ఆత్మ. మనందరూ పోలేంటే మారకుండా ఒకటి చూస్తుంది. అదే మన నిద్రపోయినప్పుడు మన కళ్ళ క్లియర్ గా పక్కన చెప్పలేదు, క్లియర్ నీకు అర్థమవుతుంది. కళ్ళు విన్నారు కదా, కళ్ళలో
ఈ పగలు మొత్తం జరిగింది మొత్తం రెడీగా చెప్తావు కదా, ఎక్కడెక్కడ లేచావు, ఎక్కడికి వెళ్ళావు, ఇక్కడ గడపడి తిన్నది, మీటింగ్ మాట్లాడి మొత్తం ఈవినింగ్ అంటే చెప్తారు కదా. అంటే గుర్తుపెట్టుకుని నిరంతరం సాక్షిగా ఒక 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 చైతన్యం, ఆత్మ చైతన్యం మనం ఎప్పుడు సాక్షి చూస్తుంది. ముందు దాన్ని గమనించండి, దాంట్లో మార్పు లేదు. ఈ దేహమే నిరంతరం సంసారమే, ఈ ప్రపంచమే చమచ్చడం మారుతుంది చీకటిలాగా. ఆ మనసులో మార్పు, దీన్ని టెక్నిక్ కొట్టుకోవాలి. సంసారంలో మార్పు ఉంది, సమాజంలో మార్పు ఉంది కాబట్టి అంతా మారుతుంది. నిరంతరమైన ఒక మారేదన్న సంగతి తెలుసుకోండి, ఇంకేం లేదు. మారుతుంది కాబట్టి ఇది మారుతూ ఉండేది కాబట్టి ఇది సాక్షిగా దీంట్లో నేను కలవకూడదు, దీంట్లో నేను రాకూడదు. మారేదాన్ని నేను కాదు, మారే నేను కాదు, నేను కాదు, చేంజ్ అవ్వడం నేను కాదు, చేంజ్ అవ్వడం ఉండదే నేను. అది ఒక్కటే ఆత్మస్థితి. మనం అందరం కూడా ఏంటంటే మీరంతా ఆల్రెడీ ధ్యాన మాస్టర్లు, మీరు అంత గొప్పగా చెప్పిన అసలు కాబట్టి మీరంతా సీనియర్ మాస్టర్స్ కాబట్టి అప్పుడు మనం తెలియకుండా ఆ మారే దాంట్లో మనం వెళ్ళిపోతాం. ఎస్, మేము కూడా ఏంటంటే మేమంతా నీటికి చెప్తాం, తెలియకుండానే మావిడే మనకు ఒక రోజు ఎందుకు అర్థం ఏంటి అన్నాం, కొంచెం అర్థం ఉంది. నేను దీన్ని దీంట్లో ఎందుకు వచ్చానండి రకం ఏర్పడుతున్నాం, తెలియకుండానే. అంటే మన ఆలోచనలు మన తెలియకుండానే ఇంకొక ఆలోచన వెళ్ళిపోతుంది. అంటే మనసు మీకు చూడండి, నిన్న నాకు జరిగిన సిచ్యువేషన్స్, నేను జాతీయ నుంచి వచ్చాను, నా మనసు క్రియేట్ అయ్యింది, డైరెక్టర్ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా వచ్చారు, జాతీయ ఎంజాయ్ చేస్తున్నారు అని మనసులో వచ్చింది. నోటి దగ్గర ఆపేశా, గమనించా. ఈ మాటగానే నా భార్య దగ్గర అంటే ఆయన డైరెక్టర్ భార్యని తీసుకెళ్ళి హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నాడు, నేను నా కళ్ళకి అక్కపడలేదు, నువ్వు ముదర్సుకోడా అంటది. అంటే పొగిడే ముందు కూడా అమ్మనేది సాటిస్ఫాక్షన్ చేద్దాం అన్నట్టు చెప్పడం అనుకున్నాను, అదే ఆపదవుతుంది మనకి. ఆపదాం నన్ను ఇక్కడే ఆపేశా, క్రియేట్ అయ్యింది. చూసా నేను, ఆపరా లక్ష్మణ్, ఇది ఈ మాట కానీ బయటకు వెళ్ళింది అనుకో నీ తిట్టుద్ది. ఇట్లా మైండ్ స్టార్ట్ చేసినప్పుడు నీ లోపల ప్రతి ఒక్కరికి శోషం ఉన్నప్పుడు ఆ మాటలు మాట్లాడే దానిలో తెలియని ఒక ఇది ఎటు వెళ్తుంది, ఇది ఏ దారి తీస్తుంది, ఇప్పుడు అక్కడ కట్ చేసేయండి. అది లెగుస్తున్నప్పుడే ఆలోచన స్టార్ట్ అయినప్పుడు ఇదేంటిది, ఓహో ఇదేంటి, అక్కడికి ఇస్తే లాభం ఇంత రావాలంటుంది, ఇంత ఐడియా ఇస్తుందా, ఈ ఐడియా మనకు అవసరం లేదా, ఈ నువ్వు వద్దా మా ఆలోచన పక్కన ఉండు, ఇదేంటి ఇది నీకు అవసరం లేదు, పక్కన ఉండు, నువ్వు పక్కన ఉండాలి. కానీ మనం కొంచెం పక్కన కానీ చెప్పుకొస్తున్నప్పుడు అతి తెలివిని అనేది అది పక్కన ఇట్టేస్తుంటది. అంటే ఎక్స్ట్రా డోస్ అనేది ఓహో ఇడు అంటే మనసు ఏమంటది, ఇడు నేను చెప్పిన దానికి ఎక్స్ట్రా అంతా ఇడు కోఆపరేట్ చేయట్లేదు, అర్థమైందా, పెట్టట్లేదు. ఆటోమేటిక్గా ఇడు ఏమని అంటారు అనుకో, బాగా పూరి దోశ పెట్టాలని అనుకో, లేదు ఈరోజు నీకు ఉడకబెట్టిన పచ్చ గింజలు పెడతానన్నాను. మీరు మనసును కొట్టి దీన్ని చూడాలి, బాగా సాంబార్ రసం పప్పానం తినాలనుకున్న రోజు కాకరకాయ ఉడకకుండా అరగర ఉడకుండా పెట్టింది దీనికి, అంటే టెస్ట్ చేయండి అంటున్నావు. అప్పుడు ఎందుకు అంటుంది, నువ్వు అది అడిగితే నీది పెడతా అన్నావు అనుకో, రేపు అడగదు. అర్థమైందిలే, ఇవన్నీ నేను టెస్టులు చేసి కొంచెం ఆ టెస్టులను ఫాలో అవుతున్నావు అనమాట, అందుకు చెప్తున్నా. అందుకని ఇది అడిగిందన్నీ మీరు ఇచ్చారంటే, ఇది చెప్పిందన్నీ మీరు చేశారంటే, ఇది చూసిందన్నీ విన్నారంటే, నిజం అనుకున్నారంటే, ఇన్నదంతా నిజం అనుకున్నారంటే మీరు చాలా పుట్లో పడతారు. ఇది మీకు ఫేవర్గా యాక్ట్ చేస్తుంది. దీన్ని చాలా గమనంగా ఉండండి. చూసేయన్ని నిజం కాదు, ఇన్నదంతా నిజం కాదు, చూసినంతా నిజం కాదు. మనం వచ్చే ఆలోచనలన్నీ కూడా దానికి అలవాటు ప్రకారం కొన్ని వాడుతుంది తప్పక దానికి అవసరం లేదు సంగతి నిరంతరం గమనించండి. మనం కూడా ఏంటంటే ఒక దాని అతి ప్రేమ, మా గుడివాళ్ళ భాష చేశారంటే ఏదైతే అతి ప్రేమగా మనం పెడతామో మన మనసు ఏంటంటే ఒక చైతన్యం లాంటిది, లిక్విడ్ పదార్థం. ఆ లిక్విడ్ పదార్థం దేనిలో ఒకదాని ఫోకస్ చేస్తే ఇది నాకు కావాలి అని ఫోకస్ చేస్తే అదే నిన్ను పోతుంది. ఏం లేదు తల్లి, లిక్విడ్ పదార్థం మేము భగవతయ్య మిషన్ అని చెన్నైలో మా తమిళ వచ్చు కాబట్టి భగవత్ మిషన్ అని ఒకటి ఉంది. భగవత్ మిషన్ ఆయన దగ్గర నేర్చుకున్నాం. 3 రోజుల్లో ముక్తి అని నేర్చుకున్నాం. అంటే వెళ్ళాము మేము. అసలు 3 రోజులు ముక్తి అంటే మేము ఎన్ని సంవత్సరాలు చేస్తామని వెళ్ళాము అనమాట. అక్కడ ఒక టెక్నిక్, గురువు దగ్గర డిఫరెంట్ టెక్నిక్ ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, టైం అయింది లాస్ట్, జగ్గు లాంటి జగ్గు ఉంది, గ్లాస్ ఉంది, కొండ ఉంది, తర్వాత మొగ్గు ఉంది. నీళ్లు మొగ్గులో పోసినప్పుడు మొగ్గు నీళ్ళు అవుతాయి, సేఫ్ వస్తుంది. గ్లాసులో పోస్తే గ్లాసులో వస్తుంది, కుండలో పోస్తే కుండలాగా అవుతుంది. ఇట్లా ఏంటంటే పోస్తున్నప్పుడు మారాలి, చైతన్యం మారాలి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మారకుండా ఉన్న మేము ఫార్ములా ఎక్కడ వస్తుందంటే, జగ్గులో పోసావు, జగ్గు ఆ వాతావరణం బాగా నచ్చింది, కుండలో పోసినప్పుడు నేను రేను ఆ జగ్గులోనే ఉంటాను అంటున్నావు. మాటలా ఆ జగ్గులో ఏమైపోతుందంటే ఇక్కడ ఐస్ గడ్డలాగా అయిపోతుంది. లిక్విడ్
మారుతూ ఉండాలి. ఇది నిజం, రిధం మారుతూ ఉండాలి. 16 సంవత్సరాలప్పుడు మారే ఒక ఏజ్, 25 అప్పుడు మారుతుంది, 55కి 20, అట్లా మారుతూ ఉన్నప్పుడు మార్పుని మనం యాక్సెప్ట్ చేయాలి. మనం 75 25 గుర్తు చేస్తున్నాం అనుకో. ఏం చెప్పాడంటే ముసలోళ్ళు ఎందుకు ఎడుతుంటారు, ముసలి వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారని గమనించారు మీరు? నేను ఒక టైంలో ఎలా తినేవాడిని అయ్యా, ఈ గోడ దుక్కేవాడిని అయ్యా అంటే ఆయన ఎప్పుడైతే 25లో జగ్గులో ఉన్నదే తలుచుకొని ఏడుతున్నాడు. ఇప్పుడు 75కి రాలా ఆయన. 75 జగ్గులోకి వస్తే ఇప్పుడున్న పాత్రలో నడవలేను, నేను తినలేను, నాకు ఇది కరెక్ట్ ఏజీ అని 75 జగ్గులో రావాలి. ఈ పాత్ర తలుచుకొని 25లో నేను మారితో ఇన్ని మాటలు ఇట్లా ఉండేవాడిని, నేను ఇన్ని మాటలు తినేవాడిని, ఇట్లా పరిగెత్తేవాడిని, నీకు పరిగెత్తలేకపోతాను, నేను తినలేకపోతాను. ముసలోళ్ళు ఏడ్చేది మనం ఏమనుకుంటున్నాం, పాప అనుకోవట్లే. వాళ్ళు గతాన్ని తెలుసుకొని ఈ జగ్గులో మారలేకుండా 25 అనే జగ్గులో కూర్చొని మర్యాద లేదే 25 అందరూ నన్ను పలకరించేవాళ్లే. అప్పుడు నేను 25 నేను పలకరించాడంటే నువ్వు ఒక ఆఫీసర్వి, కలెక్టర్ ఆఫీసర్వి, అందరు నమస్కారం పెట్టే టీ ఇచ్చారు, నువ్వు రిటైర్మెంట్ అయ్యి కూర్చొని మూలలు కూర్చున్నావు, నేను ఎవరు పలకరించాలి? భగవంతుడు పలకరించాలని కోరుకో, నువ్వు మనుషులు పలకరించాలని కోరుకోవాక. క్యారెక్టర్ని ప్రతి క్షణం క్యారెక్టర్ మారుతూ ఉండాలి. ఆడపిల్లలు కూడా ఇంట్లో ఉండగానే వాళ్ళ అమ్మ, తల్లిదండ్రులు, వాళ్ళ తమ్ముళ్ళు కూడా ఎంతో బాగా ప్రేమగా పలరిస్తూ ఉంటారు. అత్తవారింటికి వచ్చాము, ప్రేమ పడదు, మమ్మ నన్ను బాగా పలరించేదే వాళ్ళ అత్త ముద్దుతాను చేయ పని అంటది. ఇదేంటి అక్కడ బాగా ప్రేమగా పలరించి ఇక్కడ పలరించలే అంటే ఆ పాత్ర వేరే, ఈ పాత్రని యాక్సెప్ట్ చెయ్యి. ఈ పాత్ర పొగిడే పాత్ర కాదు, తిట్టే పాత్ర. అది అక్కడ మా అమ్మ నాన్నలు పొగిడారు, ఆ పాత్ర అయిపోయింది. హస్బెండ్ దగ్గరికి వచ్చాను, ఇక్కడ మా అత్త జరుగుతుంది, తోడుకోవాలి జరుగుతుంది, యాక్సెప్ట్ చేసే పాత్ర నీది, దీన్ని యాక్సెప్ట్ చేయాలి. అత్త అవుతావు, ఆ పాత్రని యాక్సెప్ట్ చేయాలి. ఇట్లా ప్రతి క్షణం నీ పాత్రని మార్చుకుంటూ యాక్సెప్ట్ చేస్తూ. మేము బయట మాస్టర్లు ఇప్పుడు మా దగ్గర అదే, మేము ఇప్పుడు మైకి తీసుకున్నాం అనుకోండి, మా 300 మంది మనుషులు ఉంటారు. అడే తీసుకురాలా, ఇటు ఎందుకు వెళ్ళా అంటాడు రజనీకాంత్ గారు. వెళ్తూ మాస్టర్ గారు రేపు పొద్దున్న ఇంటికి రావాలి అడుగుతారు. అది నా బయట మన పాస్త్ర. అది ఇంట్లోకి వచ్చాను అనుకోండి, మా భార్య మనుషులు తీసుకురా అన్నాడు, తీసుకోండి అండి. దీనికి నన్ను ఎంతో బాగా అసిస్టెంట్స్ ఉంటారు, 2 ఉంటారు, ఏం కావాలండి అడుగుతుంటారు. అది ఆ పాత్ర. భార్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పాత్ర దిగిపో. ఇక్కడ ఇంటికి వచ్చి ఆవిడికి భర్తవే ఆ కూర్చోండి అంటే కొంచెం కాళ్ళు వస్తుంటే వత్తాలి, ఎందుకంటే చేసుకున్నది కాబట్టి, అక్కడ అమ్మ నాన్న వదిలిపెట్టింది కాళ్ళు దగ్గరికి వచ్చింది కాబట్టి వత్తాలి. ఇట్లా ప్రతి క్షణం ఆఫీసులో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆఫీసర్, నువ్వు అక్కడ ఉన్నప్పుడు నేను 10 మంది కూర్చొని నమస్కారం పెడతారు. ఇక్కడికి వచ్చావు భార్య, డాడీ నానా అడ్రాబో ఇలాబో అంటాడు, నువ్వు తండ్రివి, ఇక్కడ మారిపో. ఎక్కడ క్షణం అక్కడ మారుతూ ఉండండి. వాళ్ళలాగా మారేవంటే ఇదే భగవంతుడి పాత్ర. మారకుండా నేను ఆఫీసర్స్ని అనుకున్నావా, నువ్వు మనిషివేను. అహంకార స్థితి నీది. ఎక్కడికక్కడ మోళ్ళైపోతూ అలా ప్రతి క్షణాన్ని ఒకళ్ళు పొగడొచ్చు, ఒకళ్ళు తిట్టొచ్చు. అతను తిట్టే పాత్ర, నాది తిట్టించుకున్న పాత్ర. పని చేయలేదండి అని అన్నప్పుడు ఆఫీసులో అరవాలి, నాది అవతోడు తిట్టే పాత్ర అని ప్రతి క్షణం మార్పు చెందుకుంటూ జరుగుతున్న విషయాన్ని క్షోక్షగా చూస్తూ, ఇది అనిత్యమే, ఇది శనిక్యమే, ఇది అనిత్యమే, బాధ వచ్చింది, ఇది అనిత్యమే, సంతోషం ఉంది, ఇది అనిత్యమే అని ప్రతి క్షణం అనిత్యమని మార్పుని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, ఈ మార్పుని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు క్లైమాక్స్లో కొద్ది క్షణాల్లో డాక్టర్ వచ్చి ఇక లాభం లేదంటే మీరు అని చెయ్యి చేసి అన్నాడు అనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. వీటన్నిటిని యాక్సెప్ట్ చేసినప్పుడు చనిపోయే పాత్రకు వచ్చింది బాగోదు, చనిపోయే పాత్ర వచ్చింది, నేను చనిపోయే బెడ్ మీద పడుకున్నాను, అందరూ ఏడుస్తున్నారు, ఈ క్యారెక్టరేషన్ యాక్సెప్ట్ చేసామనుకోండి వెరీ హ్యాపీగా ఉంటారు. అలా యాక్సెప్ట్ చేసిన వాళ్ళే బుద్ధ భగవాన్, యాక్సెప్ట్ చేసిన వాళ్ళే భగవాన్ రమణులు, యాక్సెప్ట్ చేసిన వాళ్ళే బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఇవాళ ప్రతి దాన్ని యాక్సెప్టేషన్. థ్యాంక్ యూ. మీ చప్పట్లు కొట్టినది కూడా మేము యాక్సెప్టేషన్ చేసాం. థ్యాంక్ యూ. గురుగారి గురించి పెద్ద నాకు తెలియలేదు, పెద్ద మాట్లాడటం మా బ్రదరు మనం కలవటం ఇదేను. థ్యాంక్ యూ. 2 మాటలేదన్న క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి, మాట్లాడి ఫినిష్ చేద్దాం. క్యారెక్టర్ చేంజ్ మారింది. అలా బంగారం లేదు క్వశ్చన్స్. నా బంగారం మా డాక్టర్ చాలా చక్కగా అడుగుతున్నా బంగారం. ఎన్ని డౌట్స్ అడగండి నా బంగారు తల్లు, ఆ పరమాత్మ స్వరూపులు. నవ్వుకున్నారా? ఎందుకంటే మనం నవ్వుకోవటం కారణం ఏంటంటే నవ్వు నిరంతరం అడ్డుపడుతుంది అహంకారమే.
ఇప్పుడు ఏం లేదమ్మా, నేను వచ్చి ఆడ వెంగళ మమ్మల్ని పిల్లవంగల్నే నేను పెద్ద బయట మాస్టర్ని, ఓ వీళ్ళంతా చాలా చిన్నోళ్ళు వీళ్ళు అని ఆంకారంతో అలా కాలు మీద కలేసుకోండి స్టోన్స్ అన్నానంటే మీరు అనే మాటలకి నేను కొంచెం అలా టైట్కి బిగి తీసుకొని ఏంటంటే అని అంటే ఆయన రేంజ్ పాత్ర బయట మాస్టర్ కదా, ఓ చిన్న అన్నయ్య రజనీకాంత్ గారు అంటున్నారు అనే రేంజ్ నేను వచ్చాను అనుకోండి, మీరు నవ్వుతారా? సాలయ్య గురుగారు నన్ను మంచి మాటలు చెప్తున్నాడు తమ్ముడు, వీళ్ళు క్యాపులు పెట్టుకొని వచ్చారు, వీళ్ళకి బేదీసి కూర్చొని అంటారా లేదా? అందుకని ఎవ్వరికి అంత సీను లేదు, నీకు లేదు నాకు లేదు, ఉండదంత సీను ఆయనకొక్కడికే. అందరూ పాత్రదారులమే, అందరూ వేషధారులమే. 4 రోజులు నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా ఆనందంగా వెళ్తాం అనేదే. ఎన్ని డౌట్స్ ఒకటి అడగండి, లాస్ట్ ఫినిష్ చేద్దాం. నా బంగారాలు వెనకొండవుడు అని అడగండి. ఇది అడిగింది అంటే చెప్పు. కూరగాయలు బయటం, వంట చపాతీ చేయటం, గుడ్లో తోటం చేయటం అంటారు అంటే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను 30 years నుంచి మెడిటేషన్ చేస్తానండి. మనం చాలా మంది చెబుతుంటారు, నేను 30 years ముందు వచ్చినప్పుడు నేను 30 years మెడిటేషన్ చేస్తున్నాను, నేను 4 గంటలు చేస్తున్నాను, నేనని 5 మాటలు వాడినప్పుడు ఉండేది నేనే తప్ప అక్కడ నువ్వు ఉండవు. నా బంగారు తల్లి, మై డాటర్. మెడిటేషన్ చేసేది కాదమ్మా. మీరు చాలా మంది కూడా ఏంటంటే మెడిటేషన్ చేసేది కాదు, అది చేసేదంటే కూర ఉండేది అన్నం ఉండేది చేసేది. మనం మాట్లాడుతున్నాం, చేసేది కాదు చూసేది. దేన్ని ఏది మాట్లాడుతుందో మాట్లాడేవాడు చూస్తాం. ఎస్, ఏది ఇంటి నీ కోపం తెప్పిస్తుందో ఆ కోపాన్ని చూడటం. ఇది ఏదైతే నీకు తెలియకుండా కోపతాపాలకు లోనవుతున్నావో కోపాన్ని చూడు. మెత్తగారు నీ పెళ్ళైందమ్మా, మెత్తగారు తిట్టింది, పర్లేదు నీకు బుద్ధి లేదు అంది అన్నప్పుడు, బుద్ధి లేదు అన్నప్పుడు నీ లోపల ఆ సెల్స్ రియాక్ట్ అవుతున్నాయా అంటుందా ఇటువంటి గమనించు. అంటే ఇది కోపడుతుందా బాధపడుతుందా దాన్ని చూడటం అంటారు. అది ఎందుకు కోపడింది? అమ్మ కేట గుర్తు పెట్టుకుంది, రేపు వాళ్ళ ఆయన తిట్టినా వాళ్ళ తోడుకోవాలి తిట్లా పాపం డైలాగ్ మర్చిపోయింది. బంగారం మెడిటేషన్ అందరికి ఇప్పుడు ఇంతకుముందు మెడిటేషను చెయ్యాలి అలా కూర్చొని ఇలా అనుకునేవాళ్ళు మెడిటేషన్ చేయట్లే. మేము ఎందుకు చేయాలి, దేనికోసం చేయాలి? ముందు దాన్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. అంటే నాకు రోగాలు పడడానికి చేయాలా? రోగం బాగా నాకు షుగర్ బీపీ తగ్గడానికా? శక్తులు కట్టడానికి చేయాలా? నాకేమో ఆశీర్వాదం డబ్బులు పడడానికి చేయాలా? ఎందుకు చేయాలి అంటే మమ్మల్ని మేము క్వశ్చన్ వేసుకుంటున్నాం. అంటే మీరు కాదు, అందరు నాకుంది. మీరు చేయాలి, మీరు ఎదగడానికి చేయాలి. నాకు డబ్బు అవసరం లేదు, నేను చేయను. నాకు ఆరోగ్యం అవసరం లేదు, ఈ దేహం అవసరం లేదు, నేను చేయను. నాకు పేరు అవసరం లేదు, నేను చేయను. నాకు శక్తులు అవసరం లేదు, నేను చేయను. అప్పుడు అంటే మనసుని అడ్డం తిరగాలి. ఓహో, శక్తుల కోసం చేస్తున్నావా, డబ్బు కోసం చేస్తున్నావా, పేరు కోసం చేస్తున్నా, నేను చేయను. చాలు అప్పుడుగా నాకేం వద్దన్నప్పుడు అది ఏం కావాలో అసలు అర్థం. అందుకని మీరందరూ షుగర్ బీపీ కోసం ఫస్ట్లో చేయండి, అర్థమైందా? మనశ్శాంతి కోసం ఫస్ట్లో చేయండి, లాస్ట్లో ఏది చేయవాలి. లాస్ట్ ఎవరిని అడిగితే ఏంటి బాగా గురుగారికి ఇస్తాం, రామ్ పంపించి. ఈరోజు నా బర్త్డేకి నాకు ఒక అనుభవం అనిపించింది. అది ఏమిటంటే, మనం ఇంటి దగ్గర ఉంటే పిల్లలు, భర్త, చుట్టాలు, బంధువులు అందరితో కలిసి మనం బర్త్డే చేసుకుంటాం కదా. అసలు నేను బర్త్డే చేసుకోవడం ఇది 2వ సారి నేను పుట్టిన నుంచి. సంతోషం. కానీ ఇప్పుడు నీకు 2 సంవత్సరాల వయసా? 2 సంవత్సరాల వయసా? బేబీ 2 years బేబీ, మనందరికంటే చిన్న బేబీ. గుడ్. అసలు అటు కాదు, అసలు ఎవరు పుట్టారు తల్లి నన్ను, అసలు ఎవరు పుట్టారు, ఎవరు గిట్టారు, గిట్టిన లేదు పుట్టిన లేదు, పోండి బర్త్డే లేవు, పడి చెప్పండి బంగారు తల్లి చెప్పు. మనం ఆత్మ 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 అని అనుకుంటాం కదా, కానీ నాకు ఈ రోజు ఏమనిపించిందంటే నిజంగా ఆత్మ బంధువులు ఎవరు
అంటే మన కొడుకు, మన బిడ్డ, భర్త, ఇల్లు, వాకిలి అన్నీ ఒక పార్టు, ఎస్ అవి పాత్రదారులు. ఒక పాత్రదారులు. కానీ ఈరోజు నేను ఇక్కడ వచ్చి 1 ఇయర్ అయింది. బర్త్డే అనేది అక్కడ చేసుకున్నాను. అంటే అక్కడ ఒక రోజు చచ్చిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చా పుట్టి, మళ్ళీ ఇవాళ పుట్టారు. ఇవాళ ఎంతమంది ముందు పుట్టారు? రామలక్ష్మణులు గారు, ఆ మాస్టర్ గారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువులు, అక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఆత్మ బంధువు. నాకు అనిపించింది ఇలా నిజంగా నా నిజమైన ఆత్మ బర్త్డే ఇవాళ జరిగింది. బంగారు తల్లికి జరిగింది అంటే నిజంగా మనలో, మన పిల్లలు, మన ఇంట్లో మన అందరం బర్త్డే చేసుకుంటాం. చిన్న విషయం కాడ తేడా వచ్చేస్తుంది. ఈ హ్యాపీనెస్ మొత్తం పోతుంది కొద్దిసేపటికి. మనకోసేపు మొహం మార్చుకుంటాను. కానీ నిజంగా ఆత్మానందం పొందాను. నాకు ఇవాళ నిజమైన ఆత్మ అంటే ఏమిటో తెలుసుకున్నాను. నిజంగా నేను ఆత్మ అది ఎందుకు తెలుసుకున్నాను? ఆత్మ బర్త్డే ఎక్కడో ఉన్న రామలక్ష్మణులు గారు ఈరోజు నా బర్త్డేకి వచ్చారంటే నేను వాళ్ళు ఎప్పుడో ఎక్కడో ఏ జన్మకో బంధం ఉంది అనేసి నాకు అనిపించింది. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్ నా బంగారు తల్లి. చాలా అసలు గురుగారు మాట్లాడి తెలియపరచాలి నాకు అర్థం లేదు. అలాగే మీరందరూ ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ మనలో ఏ పని చేపిస్తుంది, ఎప్పుడు ఎలా చేస్తాము అనే సంఘర్షణతో మనం ముందుకెళ్తే ప్రతి ఆత్మ గురించి తెలుసుకుంటాం. ప్రతి ఆత్మ తెలుసుకునే శక్తి అందులో ఉంది. అది తెలుసుకోవడానికి అందరం ప్రయత్నం చేస్తాం. ఈ అవకాశం థ్యాంక్ యూ. ఈ ప్రపంచమైన సినిమాలు నీకు అర్థపాత్ర ఇచ్చావు. ఇందాక సారి క్షమించాలి. అర్థపాత్ర ఇచ్చావు. ఏది అదేది? అరే అమ్మగారు చేయరు, మీరు తీసుకున్నారు గురుగారు. అమ్మగారు కూర్చుంది అక్కడ, కూర్చోండి. పెద్దవాళ్ళు మీరు అర్థపాత్రకు వచ్చారు, మిమ్మల్ని మర్యాద చేయాలి మాకు. ఇందాక మనం చెప్పుకున్నాము సాధారణంగా ఉండాలి, సాధారణంగా ఆలోచించాలి అని. అయితే అసాధారణమైన విషయాన్ని కూడా చాలా సాధారణంగా చెప్పేశారు. ఒకే కాయిన్ ఉన్నటువంటి 2 వైపులాగా మీ ఇద్దరు, రామ్ గారు లక్ష్మణ్ గారు, నిజంగా ఒక వాచిన పెండ్యులం ఇలా ఊగుతూ ఉంటుంది, కానీ ఒకే సమయాన్ని సూచిస్తూ ఉంటుంది. మైకు అలా ఊగుతుంది, ఇలా ఊగుతుంది, సత్యం మాత్రం ఒకటే వచ్చింది. మా బంగారం సో స్వామి ఇది మనకి అమృత వ్యాలీ. ఎక్కడ గురుగారు? మొత్తం కూడా నేచర్ లో స్వామి. ఇక్కడ ఆరపల్లిగా జలపాతం ఉంటుంది, చుట్టూ కొండలు కోడలు ఉంటాయి. ప్రతి పౌర్ణమికి 7 రోజుల మౌన ధ్యానం ఉంటుంది అక్కడ. సో చుట్టూ ట్రెక్కింగ్ మనం చేయొచ్చు. టోటల్ నేచర్. మీకు నేచర్ అంటే చాలా నడిచి వస్తాం. రండి సెంటర్ రండి గురు బంగారం కూర్చోమ్మా. రండి గురుగారు చెల్లి తమ్ముడు సందీప్